అందరికీ వందనాలండి. సీనాన్ని నడబల్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. కార్యక్రమాన్ని మనం జాగ్రత్తగా జరిగించుకోమని కోరారు. కాబట్టి ఈ సమయంలో లేఖనాలను మనం ధ్యానించుకుందాం. మనం మూలవాక్యంగా చదువుకున్నటువంటి విషయాన్ని చాలాసార్లు మనం ఆలోచన చేశాం. యెషయా దాని గురించి ప్రవచించాడు అన్నట్టు ప్రభు యేసు తెలియజేశారు. యెషయా ఏమని ప్రవచించారో అది కూడా ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఇలాగ సెలవిస్తున్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదురుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నది అని చెప్పి చెప్తున్నాడు. ఇదే విషయాన్ని ప్రభు అయిన యేసు మన క్రొత్త నిబంధనలో తెలియజేశారు అన్నమాట. ఆయన ఏమి చెప్తున్నాడంటే దానికి ప్రభు అయిన యేసు ఇంకా ముందుకు వెళ్ళి ఏం చెప్తున్నారంటే అది వ్యర్థం అని చెప్తున్నారు. ఎందుకు వ్యర్థం అని అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నామంట. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నారు. ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 15:7-9 వచనాల్లో దాన్ని కోట్ చేస్తే ఆయన ఏమన్నాడంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని చెప్పి యెషయా చెప్పిన మాట సరి అని చెప్పి మాట్లాడారు. అంటే మనుషులు కల్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి దైవోపదేశములుగా బోధించు ఆయన ఆరాధిస్తే అటువంటి ఆరాధన ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది అని ప్రభు అయిన యేసు తెలియజేశారు. వ్యర్థమైపోతుందని ప్రభు అయిన యేసు తెలియజేయడం జరిగింది. దీన్ని ఎంతమంది నమ్ముతారు? ఈ విషయాన్ని ఎంతమంది నమ్ముతారు? నమ్మొచ్చు అసలు ఈ విషయాన్ని? ప్రభు అయిన యేసు ఏం చెప్పారంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి చెప్పిన మాట సరి అన్నాడు. ఇది సాక్షాత్తు చెప్తుంది ఎవరు? ప్రభు అయిన యేసు. ఆయన చెప్తున్న మాట మనం నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఎందుకు నమ్మొచ్చు అంటే సమస్తాన్ని తెలియజేయగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభు అయిన యేసు. సమరయ స్త్రీ దగ్గర మాట్లాడుతూ ఆ సందర్భాన్ని మనం అక్కడ చదువుతాం. అంటే సమరయ స్త్రీతో ప్రభు అయిన యేసు మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ చెప్పింది, ఏమని చెప్పిందంటే మెస్సియా వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని తెలియజేస్తాడు అని అంది. అప్పుడు ప్రభు అయిన యేసు ఏమని చెప్పారు అంటే నీతో మాట్లాడుచున్న నేనే ఆయన. సమస్తాన్ని తెలియజేయగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయిన యేసు. ఆయన సమస్తాన్ని తెలియజేయడమే కాకుండా సమస్త క్రైస్తవ్యానికి ఏకైక గురువుగా ఉన్నాడు. ఆయన సమస్త క్రైస్తవ్యానికి అంటే లోకమందంతటా విస్తరించిన క్రైస్తవ్యానికి ఆయన ఏకైక గురువుగా ఉన్నాడు. మనం ఆ విషయాన్ని కూడా మత్తయి సువార్తలో చూస్తాం. అది ప్రభు అయిన యేసు మాటల్లోనే ఆయన ఏమన్నారంటే భూమి మీద తండ్రి అని ఎవరిని పిలవద్దు, మీకు పరలోకమందు తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. అలాగే గురువులని పిలువబడవద్దు, మీకు ఒక్కడే గురువు ఉన్నాడు, ఆయన ఎవరు? యేసుక్రీస్తు, అంటే నేనే అని చెప్పాడు. కాబట్టి మనం ఆ గురువు యొక్క పాదాల యొక్క ప్రతి సంగతిని మనం ఆచితూచి నేర్చుకోవాల్సిన బదులమై ఉన్నాం అన్నమాట. అంటే మనం ఎక్కడ ఎవరు చెప్పినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చెప్పిన దానికి ఇది మ్యాచ్ అవుతుందా లేదా, అంటే ఇతరులు ఏదైనా చెప్తున్నప్పుడు దానికి ఇది మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం కంపల్సరీగా చూసుకోవాల్సిన విషయం. అది మనందరం కూడా గమనించాలి.
ఆయన వ్యర్థంగా కొన్ని ఆరాధనలు జరుగుతున్నట్టు స్పష్టం చేసినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఈ లోకంలో చాలా మంది కూడా ఆరాధన చేస్తున్నారు. లోకం అంతటా కూడా ఈరోజు పరిశుద్ధ దినంగా, పునరుత్థాన దినంగా భావించి ఏం చేస్తున్నారంటే ప్రభు యేసు క్రీస్తు ద్వారా చాలా మంది ఆరాధన చేస్తున్నారు ఈరోజు. అయితే అందరి ఆరాధన స్వీకరించబడతాయా, అందరి ఆరాధన దేవుడు గైకొంటాడా అంటే ప్రభు యేసు చెప్తున్నారు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని బోధించు ఎవరైనా సమీపిస్తే, దేవుణ్ణి సమీపిస్తే వాళ్ళు వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు, వారి ఆరాధన వ్యర్థం అని చెప్పి చెప్తున్నాడు ప్రభు యేసు. అంతేకాకుండా మత్తయి సువార్త 7:21 కూడా ఏమైనా ఉంటుందంటే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అందులో ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని వారు నాతో చెప్తారు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాలా నా ఎదురు నుండి పొండని వారితో చెబుతున్నానని ప్రభు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే అక్రమమైనటువంటి మార్గంలో దేవుణ్ణి సమీపిస్తే, అంటే దేవుని లేఖనాలకి బద్దులై ఉండకుండా, దేవుని లేఖనాలు అంటే దేవుని ఎవరు ఆయన రాయబారులు, క్రీస్తు యొక్క రాయబారులు ఎవరైతే ఉన్నారో, అపోస్తులు ఎవరైతే ఉన్నారో, వారి మనకు అందించినటువంటి సమాచారాన్ని మనం అతిక్రమించినప్పుడు ఏమవుతుందనంటే అది అక్రమం అయిపోతుంది. ఇవన్నీ మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం, లోతైన విషయాలంటే మనం మాట్లాడటానికి మనకు అంత అనుభవం లేదు కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయాలు మరలా జ్ఞాపకం చేసుకోవడం మంచిదని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాయే మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తుంది. ఎందుకంటే బైబిల్ ఎలా ఉంటుందంటే కొన్ని సంగతులను పదే విని వాటిని రేపుకోవడం మంచిది అన్నట్టు పేదలు మాట్లాడారు. కాబట్టి ఈ సంగతులు కూడా మనకి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ఏంటంటే మనం క్రీస్తు సంఘంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ స్థలానికి మనం వచ్చాం. మనందరం ఏమో చెప్పుకుంటామంటే మేము క్రీస్తు సంఘం అని చెప్పుకుంటాం. మనందరం కూడా మేము క్రీస్తు సంఘం అని చెప్పుకుంటాం. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, క్రీస్తు సంఘము అని బైబిల్లో ఉంది కాబట్టి దాన్ని మీరు జిరాక్స్ కాపీ చేసి మీరు కట్టుకున్న బిల్డింగ్లకి ఆ పేరు పెట్టుకొని మీరు క్రీస్తు సంఘం అని చెప్పుకున్నంత మాత్రాన మీరు క్రీస్తు సంఘం కాదు. క్రీస్తు సంఘానికి 3 ప్రధానమైన లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉంటేనే అది క్రీస్తు సంఘం అని మాట్లాడాడు. అతను ఏమని మాట్లాడాడు అని అంటే, ఆ 3 సంగతులు ఏంటంటే, ఒకటి, అది మొదటి శతాబ్దంలో స్థాపించబడిందై ఉండాలంట. ఒకటి ఏంటంటే, అది మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ద్వారా అది స్థాపింపబడినదై ఉండాలి ఒకటి. రెండవది ఏంటంటే, అది విశ్వవ్యాప్తమై ఉండాలి. అంటే ప్రపంచమంతటా ఉండాలంట ఆ సంఘం గొల్లగూడెంలో మాత్రమే ఉండకూడదు, ఆ సంఘం కంకిగోడలో మాత్రమే ఉండకూడదు, ఆ సంఘం విజయవాడలో మాత్రమే ఉండకూడదు, ఆ సంఘం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండకూడదు, ఆ సంఘము ఇండియాలో మాత్రమే ఉండకూడదు. ఆ సంఘం ఎక్కడ ఉండాలి అంటే అది ప్రపంచమంతా ఉండాలంట. తర్వాత 3వ సంగతి ఏమని చెప్తున్నాడంటే, ఆ సంఘం క్రీస్తు శకం 100 సంవత్సరాలు దాటిన తర్వాత మరలా పునరుద్ధరణ పేరుతో మార్టిన్ లూథర్ అనే ఆయన ఒక సంఘాన్ని ఉనికిలోకి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఆయన సంఘాన్ని ఉనికిలోకి తీసుకురాలేదు. ఆయన దిద్దుబాటు చేసి ఇది తప్పని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయాడు. ఆయన వాదనలు కరెక్ట్ అనుకున్న వాళ్ళు గ్రూప్గా చేరి మార్టిన్ లూథర్ సంఘంగా వాళ్ళు నామకరణం చేసుకుని వాళ్ళు అలా కొనసాగుతూ ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పటికీ అది ఉంది. దాన్ని లూథరన్ సంఘం అని పిలుస్తారు. ఈ లూథరన్ సంఘం 1500 కాలంలో, అంటే క్రీస్తు శకం 1500 కాలంలో అది ఉనికిలోకి రావడం జరిగిందంట. క్రీస్తు శకం 100 తర్వాత నుండి క్రీస్తు శకం 1500 మధ్యలోపు ఒక 4 ముఖ్యమైన నాయకుల పేర్లు చెప్పండి
చెప్పగలిగి ఉండాలి. దేనికి? మీది నిజమైన క్రీస్తు సంఘం అయితే, క్రీస్తు సంఘం అని పిలువబడేదానికి ఓ ప్రాముఖ్యమైన 3 సంగతులు ఉంటేనే అది క్రీస్తు సంఘం అంట. లేకపోతే మనం పిలుచుకున్నంత మాత్రాన, మనం చెప్పుకున్నంత మాత్రాన అది క్రీస్తు సంఘం కాదంట. మొట్టమొదటిగా అది 1వ శతాబ్దంలో స్థాపింపబడింది అయి ఉండాలి. అది కూడా క్రీస్తు స్థాపించాలి. రెండవది అది లోకమందంతటా ఉండాలి. మూడవది దానికే సంబంధించిన కొన్ని శతాబ్దాల క్రితం ఒక ముఖ్యమైన వ్యక్తుల యొక్క 4 పేర్లు, నాయకుల పేర్లు చెప్పాలంట. ఇవి మీ దగ్గర లేకపోతే మీరు క్రీస్తు సంఘం కాదు అని చెప్పడానికి ఒక వ్యక్తి పూనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమని చెప్తాడు అంటే, ఇప్పుడు మేము ఏ సంఘం అయితే క్రీస్తు సంఘం అని చెప్తున్నామో దానికి ఉన్న నేను చెప్తున్న 3 లక్షణాలు ఖచ్చితంగా ఉంటే వాటిని మేము చెప్పగలుగుతాం అని చెప్పి చెప్తున్నాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఆర్సిన్ సంస్థకి చెందినటువంటి వ్యక్తి. అతను ఏమంటాడు అని అంటే, యేసుక్రీస్తు ద్వారా సంఘము స్థాపించబడిన మాట వాస్తవం. అది ఎవరి మీద స్థాపించబడింది అంటే పేతురు మీద స్థాపించబడింది అని చెప్తాడు. మీరు ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నారు. సంఘం ఎవరి మీద స్థాపించబడింది? దాని పునాది ఎవరు? మీరు చెప్పండి. సంఘం ఎవరి మీద స్థాపించబడింది? దాని పునాది ఎవరు? పునాది మీదే కదా సంఘం స్థాపించబడింది. దాని పునాది ఎవరు? మనం పునాది ఎవరో చూద్దాం. అప్పుడు సంఘం ఎవరి మీద స్థాపించబడిందో మనకి క్లియర్గా అర్థమైంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, పౌలు చెప్తున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరుడు. ఈ పునాది యేసుక్రీస్తే అని చెప్తున్నాడు. అంటే పునాది ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఈ పునాది మీద ప్రతి వారు కూడా ఒక కట్టడాన్ని నిర్మించాలి. కట్టడం అంటే మళ్ళీ ఏంటి? రాతి గోడలతో చేయబడిన ఏ కట్టడం కూడా దేవాలయం కాదు. రాతి గోడలతో కట్టబడిన ఏ దేవాలయం కాదు. ఇదే విషయంలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అక్కడ ఒక పూరి గుడిసి, ఇక్కడ ఒక పూరి గుడిసి, ఇక్కడ ఒక పూరి గుడిసి వేసుకున్నంత మాత్రాన సంఘమేనా అంటున్నాడు ఆ వ్యక్తి. అంటే ఇతనికి ఎలా ఉంది అని అంటే, ఒక అద్భుతమైన విలువ కలిగిన ప్రపంచంలో అత్యంత ఖరీదైన కట్టడం ఉంటే అది అతని దృష్టిలో చర్చ్ అన్నమాట. కానీ బైబిల్ ఏం చెబుతుంది అని అంటే, మీరు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, మనకి ఈ సంగతులు తెలియకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతాం. సొలొమోను చేత దేవుడు మందిరం కట్టించడానికి ఆయన అనుమతించాడు. మందిరం కట్టాలని సొలొమోను ఉద్దేశించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. సొలొమోనుతో ఏమని మాట్లాడాడు అంటే, 7వ అధ్యాయం 47 నుంచి 50 వచనాల వరకు మనం చదువుకుంటే, 7వ అధ్యాయము 47 నుంచి 50 వచనాల వరకు. అయితే సొలొమోను దేవుని కొరకు మందిరం కట్టించాడంట. అయినను ఆకాశము నా సింహాసనం. దేవుడు అడుగుతున్నాడు సొలొమోనుని, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావని ప్రభు చెబుతున్నాడు అని పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయంలో నివసింపడు. విషయం చెబుతున్నాడు, సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. అంటే చేతులతో కట్టిన ఏ రాతి కట్టడంలో కూడా దేవుడు నివసించడట. అంటే దేవుడు నివసించాలని ఉద్దేశించాడు. వాస్తవానికి నివసించాలని ఉద్దేశించినప్పుడు ఆయన మనుషుల్లో నివసిస్తాను అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము
16వ వచనం నుంచి మనం చదువుకుంటే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా అది మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయం అంటే రాతి కట్టడం కాదు. ఆలయం అంటే అద్భుతమైన కట్టడాలు చూసి దానిని దేవాలయంగా ఫీల్ అయ్యి అక్కడికి వెళితే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మాట్లాడే వ్యక్తులు ఈ రోజు కూడా ఉన్నారు. ఒకవేళ మనం కూడా అలాంటి స్థలాలకు వెళ్తే మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకు ప్రశాంతంగా ఉండొచ్చు, ఆ ఫీల్ మనం అనుభవించవచ్చు. కానీ దేవుడు నీవు ఎంత గొప్ప కట్టడాన్ని కట్టినా దేవుడు దాన్ని ఆలయంగా ఫీల్ అవ్వడు. ఎందుకనంటే దేవుడు ఎక్కడ నివసించాలో ఆయన ఉద్దేశించి చెప్తున్న మాట. ఇది కూడా ముందుగా ప్రవచనమే. దాన్ని ఎత్తి పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. చదవండి. నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. కావున చాలండి. ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు దేవుడు? ఎక్కడ నివసించాలనుకున్నాడు? నేను వారిలో నివసిస్తాను అని అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకుంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు మీరు ఎరుగుతారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మీరు అంటే సంఘం ఎవరు అని అంటే, మనకి దాని పూర్తి వివరణ కావాలి అని అంటే మనం గ్రీక్ భాషలోకి వెళ్తే సంఘము అని ఇక్కడ మనకి వాడబడిన పదం ఉన్న చోట ఎక్లేషియా అని ఉంటుందంట గ్రీక్లో. ఎక్లేషియా అనే పదానికి అర్థం ఏంటంటే పిలువబడిన వారు అని అర్థం. ఎక్లేషియా అనే పదానికి అర్థం పిలువబడిన వారు. ఈ పిలువబడిన వారు అనే పదాన్ని మనకి తెలుగులో తర్జుమా చేసినప్పుడు సంఘం అని వాడారు. అంటే సంఘం అంటే పిలువబడిన వ్యక్తులు. ఎవరి చేత పిలువబడ్డారు అని అంటే, దేవుని సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ ఆ సువార్త విని దానిని విశ్వసించిన వ్యక్తులు మారుమనసు పొంది బాప్తిసం ద్వారా క్రీస్తులోనికి ప్రవేశించడం ద్వారా పిలువబడినట్టుగా దానిని చెప్పవచ్చు అన్నమాట. ఆ విధంగా పిలువబడినటువంటి ప్రజల్ని కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని అంటున్నాడనంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీలో దేవుని ఆత్మ నివసిస్తుంది అని చెప్తున్నాడు. అది విషయం. అయితే ఇతను ఏమంటున్నాడంటే, అక్కడక్కడ పూరి గుడిసెలు వేసుకున్నంత మాత్రాన అది క్రీస్తు సంఘము కాదంటాడు. అసలు పూరి గుడిసెలకి సంబంధం లేదు. విలువైన అధునాతనమైనటువంటి భవంతులు అసలు వాటిని చూస్తే నిజంగా అసలు ఆశ్చర్యపోతుంది అన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే అంత అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మనిషి దాన్ని చూసి అలా ఫీల్ అవ్వచ్చు, కానీ దేవుడు ఫీల్ అవ్వడు. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ కట్టడం అయినా సరే, అంటే వాళ్ళు ఆ కట్టడాన్ని కూడా ఎలా చూస్తారంటే కెథడ్రల్ చూస్తారు. అలాంటి పెద్ద కెథడ్రల్స్ అయినా సొలొమోను కట్టిన మందిరంతో సాటి కాదు. ఎందుకంటే సొలొమోను వాడింది అంటే ఇసుకకు అడుసుకు ఏదైతే ఉందో దానికి బంగారాన్ని వాడాడు. బంగారాన్ని రాయికి మధ్య సొలొమోను వాడింది ఏంటంటే బంగారాన్ని కరుగబోసి పోసాడు అనమాట. రాయికి మధ్య చాలా విలువైంది అది. అందుకే శత్రురాజులు అప్పుడప్పుడు దాని మీద దాడి చేసి ఏం చేసేవాడంటే దాన్ని భయంకరమైన అగ్నితో కాల్చి ఆ కరిగిపోయిన బంగారాన్ని ఎత్తుకుపోయేవాడు. అది 2-3 సార్లు కూడా కాల్చబడింది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ కట్టడం కూడా సొలొమోను కట్టిన మందిరానికి సాటి కాదనే విషయం చాలా స్పష్టంగా మనం గ్రహించవచ్చు. దానికి ఎంత వెండిని వాడాడో, ఎంత బంగారాన్ని వాడాడో, దావీదు ఎంత సంపదను సమకూర్చాడో, ఎలాంటి దేవద్రాను వృక్షాలను వాడాడో అన్నీ కూడా స్పష్టంగా ఉంది. ఈ రోజు అలాంటి మందిరం కట్టడం సాధ్యం కాదు. దేవుడు దాన్ని కోరుకోవట్లేదు. ఎవరైతే క్రీస్తు యొక్క సువార్త విని దానిని విశ్వసించి మారు మనసు పొంది క్రీస్తుకు తాము అప్పగించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది కూడా లేఖనానుసారంగా మాత్రమే ఎవరైతే జరిగిస్తారో వారే క్రీస్తునందు దేవునికి ఆలయంగా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళు
పూరి గుడిసె వేసుకొని అక్కడ ఆరాధన చేయొచ్చు, లేదంటే మనందరం కలిసి రూపాయి వేసుకుని ఒక బిల్డింగ్ కట్టుకుని దానిలో కూడా కూర్చోవచ్చు. కానీ దేవుడు గుడిసిని చూడు, బిల్డింగ్ని చూడు. దేన్ని చూస్తాడు? వాళ్ళు అంటే కూడుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు లేఖనానుసారంగా కార్యక్రమాలు జరిగిస్తున్నారా లేదా అనేదే ఆయన చూస్తాడు. అంతేగాని ఈ వ్యక్తి మాట్లాడినట్టు జరగదు. తర్వాత ఆ వ్యక్తి ఏమైనా మాట్లాడాడు అని అంటే అది క్రీస్తు చేత కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలి అని అంటే పేతురు మీద కట్టబడాలంట. పేతురు మీద కట్టింది సంఘాన్ని. మత్తయి సువార్త 16:18 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఏమంటుందంటే, మత్తయి సువార్త మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు అని చెప్పాడు. పేతురుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటే పేతురు అనే పదానికి అర్థం ఏంటంటే రాయి అని అర్థం. పేతురు అనే పదానికి అర్థం రాయి. రాయి అని అర్థం వచ్చింది కాబట్టి ఈ రాయి మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పి అన్నాడంట యేసు. నిజమేనది? లేఖనాలని మనం సరిగా అర్థం చేసుకోకపోతే అవి అపార్థానికి దారితీస్తాయి అని చెప్పి బైబిల్లో మనకి చాలా స్పష్టంగా ఉంది. వాటిని ఉన్నవి ఉన్నట్టుగా మనం మాట్లాడుకోకపోతే ఏమైతే వక్రంగా తిప్పబడతాయి అంట. అవి వక్రంగా తిప్పబడతాయి. అక్కడ ఏమని మనం పైనుంచి సందర్భాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఒకరోజు ఏకాంతంగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు అడిగారు. ఏమని అడిగారు అని అంటే, మీరు బయటకు వెళ్తున్నారు కదా, నా గురించి జనులు ఏం చెప్పుకుంటున్నారు, నా గురించి జనులు ఏం చెప్పుకుంటున్నారని యేసు ప్రభు, నేను ఎవరినని జనులు చెప్పుకుంటున్నారు అని చెప్పంటే, కొంతమంది నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహాను అని, కొంతమంది ఏలియా అని, ప్రవక్తల్లో ఒకడవని నేను గురించి చెప్పుకుంటున్నారు జనులు అని చెప్పి సమాధానం చెప్పారు. సరే మీరైతే ఏం చెప్పుకుంటున్నారు నా గురించి, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అని చెప్పి అన్నప్పుడు పేతురు వెంటనే ఏమన్నాడంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తుని అని చెప్పాడు. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన స్పందన కూడా ఎలా ఉంది అని అంటే, వెంటనే ఏమన్నాడు అంటే ఆయన, సీమోన్ బర్యోనా నీవు ధన్యుడువు, సీమోన్ బర్యోనా నీవు ధన్యుడు అంటే యోనా కుమారుడు అయిన సీమోను అని అర్థం. సీమోన్ బర్యోనా అంటే యోనా కుమారుడు అయిన సీమోను నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి బయలుపరిచిందే కానీ నరులు నీకు దీన్ని బయలుపరచలేదు అని చెప్పాడు. అంటే ఈ విషయాన్ని నువ్వు పలికావంటే నీ నోటతో నువ్వు పలకలేదు, నీ అందరిగా నువ్వు పలకలేదు. ఎవరు నీ నోట పలికించారంటే పరలోకమందున్న నా తండ్రి నీ ద్వారా బయలుపరిచాడు. నేను ఎవరినని బయలుపరిచాడు? క్రీస్తుని బయలుపరిచాడు. కాబట్టి వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. పేతురు దేనినైతే ఒప్పుకున్నాడో ఆ ఒప్పుకోలనే బండ మీద సంఘాన్ని కట్టడం జరిగింది. నా సంఘమును కట్టుదును అన్నప్పుడు ఆ సంఘం ఎవరిదై ఉంటుంది, ఏ నామాన్ని బట్టి సంఘాన్ని మనం ఉచ్చరించడం న్యాయమని అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. నా సంఘం అని ఆయన అన్నప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం అని పిలవాలా, లేకపోతే క్రీస్తు సంఘం అని పిలవాలా అనేది మనం ఆలోచించే బుద్ధులమేమో. ఇంకా సంఘాన్ని చాలా విషయాలతో మాట్లాడటం జరిగింది. రెండవ విషయం ఏంటంటే, భార్యకు భర్తకు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడాడు. సంఘాన్ని గురించి తెలియజేయడం కోసం అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడంటే, ఒక భార్యకు భర్తకు ఉండేటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడాడు. ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయము, ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. మీరు 22వ వచనం నుంచి చివరి వచనం వరకు మీరు చదవచ్చు. అదంతా కూడా భార్యకు భర్తకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని గురించి మాట్లాడాడు. మాట్లాడుతూ 31వ వచనం వచ్చేసరికి విషయాన్ని ఏ విధంగా ఆయన మారుస్తున్నాడో చూడండి. ఏ విధంగా మారుస్తున్నాడో చూడండి. 31వ వచనం,
ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే క్రీస్తుని గురించి ఇప్పటి వరకు నేను చెప్తున్న ఈ భార్యాభర్తల సంబంధం క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి చెప్తున్నా. మీకు అర్థం అవడం కోసం నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. అర్థమైంది? దేన్ని చెప్పదలిచి పైన భార్యాభర్తల బంధాన్ని గురించి వివరించాడు అంటే క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలియజేయడం కోసం పైన ఏం చేశాడు? భార్యాభర్తల సంబంధం అది ఎలా ఉండాలో వివరించుకుంటూ వచ్చాడు. వివరించుకుంటూ వచ్చి ఏమంటున్నాడంటే ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘముల గురించి చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి బంధం ఎలాంటిది? అలాంటిది. అలంకార రూపంలో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. మనకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చివరికి ఏమని చెప్తున్నాడంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సంఘాన్ని గురించి, క్రీస్తుని గురించి చెప్తున్నా అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు సంఘాన్ని, క్రీస్తుని భార్య భర్త అని మనం ఒకవేళ పోలికను మనం తీసుకున్నప్పుడు ఏమని పిలవటం న్యాయం? రోమన్ క్యాథలిక్ అని పిలవటం న్యాయమా, లేకపోతే క్రీస్తు సంఘం అని పిలవటం న్యాయమా? ఒక ఆవిడ్ని అమ్మా నువ్వు ఎవరికి చెందిన దానివి అని అడిగారు అనుకోండి. ఒక ఆవిడ్ని పిలిచి అమ్మా నువ్వు ఎవరు, నీ ఎవరి తాలూకా అని అడిగారు అనుకోండి. ఆవిడ నేను ఫలానా ఆయన తాలూకా అందనుకోండి. ఇప్పుడు ఆమె అతనికి పేరు పెట్టిందా, లేకపోతే ఆమె ఎవరికి చెందుతుందో చెప్పిందా? అని ఎవరికి చెందుతుందో చెప్తుంది. మనం క్రీస్తు సంఘం అంటే మనం ఎవరికి చెందుతున్నామో చెప్తున్నాం, అంతేగాని ఆయనకి పేరు పెట్టలేదు. మనం ఎవరికి చెందుతున్నామో చెప్తున్నాం. అంటే నా సంఘం అని ఆయన చెప్పుకున్నాడు కాబట్టి మనం ఏమి చెప్తున్నాం అంటే మేము క్రీస్తు సంఘం అని చెప్తున్నాం. తర్వాత అనేక రూపాలలో దాన్ని వర్ణించడం జరిగింది. ప్రభువైన యేసు కాపరిగా చెప్పబడ్డాడు. ఆయన ఏమని బైబిల్లో సంబోధించబడ్డాడంటే చాలా టైటిల్స్ ఉన్నాయి ఆయనకి. వాటిల్లో ఒకటి ఏంటంటే కాపరిగా చెప్పబడ్డాడు. కాపరిగా చెప్పబడినప్పుడు సంఘాన్ని గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే గొర్రెల దొడ్డి, గొర్రెల మంద అని చెప్పబడింది. ఇప్పుడు గొర్రెల దొడ్డి, గొర్రెల మంద అన్నప్పుడు అది క్రీస్తు మంద అని చెప్తామా, క్రీస్తు గొర్రెల దొడ్డి అని చెప్తామా, లేకపోతే రోమన్ క్యాథలిక్ దొడ్డి అని చెప్తామా? అంతేగా. తర్వాత ఇంకా సంఘాన్ని కన్యకతో పోల్చాడు అపోస్తలుడైన పౌలు. సంఘాన్ని ఏమని పోల్చారో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2 నుంచి మనం చదువుకుంటే దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని అంటున్నాడు. ప్రధానం అంటే ఇంకా మ్యారేజ్ కాలేదు, ఎంగేజ్మెంట్ అన్నమాట. అంతేగా ప్రధానం అంటే ఎంగేజ్మెంట్. మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే పవిత్రురాలైన కన్యకనుగా, సంఘాన్ని పవిత్రురాలైన కన్యకనుగా పోల్చి ఒక్కడే పురుషునికి, మళ్ళీ ఎవరు అనుకుంటారు ఏమని, అనగా అంటున్నాడు. అనగా క్రీస్తును మిమ్మల్ని సమర్పింపవలెనని అని అంటున్నాడు. అంటే ఇప్పుడు పవిత్రురాలైన కన్యక సంఘం అయితే, ఒక్కడే పురుషుడు క్రీస్తు అయితే ఆ సంఘాన్ని ఏమని పిలవటం న్యాయం? లేదంటే ఏమని గుర్తింపజేయబడటం న్యాయం? లేదంటే ఏ విధంగా ఉచ్చరించడం న్యాయం? మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఇలాంటి బోధలు మనం ఏమనుకుంటాము అంటే ఈ క్రిస్టియన్ వాళ్ళు మాదే నిజమైంది అని చెప్పి అంటారు అని చెప్పి ఒక వాదన బయట ఉంది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అందరూ అదే చెప్పుకుంటారు, మాదే నిజమైన సంఘం అని చెప్పుకుంటారు. తెలుసా? పెంతెకొస్తు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే మాదే నిజమైన సంఘం. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినమున సంఘం స్థాపించబడింది కాబట్టి పెంతెకొస్తు సంఘం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు.
ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ అని ఒకటి ఉంది ఇక్కడ విజయవాడలో. అతను కూడా ఒకసారి ఏమన్నాడంటే మందే నిజమైన సంఘం అన్నాడు. అది నా పాత మొబైల్లో ఉంది, దాన్ని సేవ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఎవరైనా అదే చెప్తారు. ఎందుకు చెప్తారు అలా అని అంటే, ఇక్కడి నుంచి ఎవడు అక్కడికి వెళ్ళిపోకూడదు, నాకు వచ్చే ఆదాయానికి గడ్డి పడకూడదు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు బాప్తీసం ఒకసారి తీసుకున్నావు అంటే రెండవ మారు బాప్తీసం తీసుకుంటే అది పాపం అన్నట్టుగా చెప్తారు. తర్వాత ఇక్కడికి వచ్చావు కదా నువ్వు, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళకూడదు అని చెప్తారు. కానీ బైబిల్ అలా చెప్తుందా? మీరు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగు చేయవారని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎవరైనా మేము ఒకవేళ బోధించిన బోధకు వ్యతిరేకంగా ఆటంకాలు కానీ భేదాలు కానీ కలుగు చేస్తుంటే వాళ్ళని కనిపెట్టి చూడండి. నేను చెప్తున్న బోధేనా అది, లేకపోతే వీడు ఏమైనా కొత్త చెప్తున్నాడా అనేది మనం కనిపెట్టాలంట. అంటే అపోస్తులు చెప్తున్న బోధేనా, లేదంటే అపోస్తులు చెప్పని బోధ అనేది మనం కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు అపోస్తులు చెప్పిన బోధకు ఒకవేళ వ్యతిరేకంగా వాడు చెప్తున్నట్టయితే, ఇంతకాలం నువ్వు కొనసాగుతున్న ఆ సమాసం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు. ఆయన చెప్తున్నాడు బయటికి వెళ్ళిపోవచ్చంట. చిలవల పొలవలుగా మారిపోతున్న సంఘాలు కరెక్టా, లేక విశ్వవ్యాప్తంగా ఒకే నాయకుడిని కలిగి ఆ నాయకుడి పాలన క్రింద ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఒకే రీతిగా జరిగించే సంఘం రైటా అని మాట్లాడాడు. ఎవరా నాయకుడు? అసలు ఏ నాయకుడి కింద సంఘం కొనసాగాలి? ఏ నాయకుడి కింద సంఘం కొనసాగాలి? మీరు కొలసీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుంటే, సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం. చాలు. సంఘము అనే శరీరానికి శిరస్సు ఎవరంట? ఇప్పుడు సంఘాన్ని మళ్ళీ ఏమని పోల్చాడు ఇక్కడ? సంఘాన్ని శరీరంతో పోల్చాడు. శరీరం అంటే ఇక్కడ నుంచి కిందకి ముందు కాడ నుంచి కిందకు ఉన్నటువంటి భాగాన్ని శరీరం, మొత్తం శరీరం అంటాం, డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ బాడీ అంతా కూడా సంఘంతో పోల్చాడు. దానికి శిరస్సు ఎవరు చెప్తున్నాడు? ఆ తల శిరస్సు ఒకవేళ క్రీస్తు అయితే అప్పుడు ఏమని పిలవాలి అసలు ఆ సంఘాన్ని? సంఘము శరీరం అయితే దానికి శిరస్సు క్రీస్తు అయితే ఆ సంఘాన్ని ఏమని పిలవడం న్యాయం? ఏమని పిలవడం లేఖనానుసారం? రోమన్ క్యాథలిక్ అని పిలవడం న్యాయమా? సరే, మరి ఎందుకు మరి ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు అంటే, కేవలం వాడు అనుకున్న దానిని వాడు గెలిపించుకోవడం కోసమే. ఎవరైనా అంతే. కానీ మాట్లాడుతున్నప్పుడు మనం క్రీస్తు సంఘాన్ని మనం మాట్లాడుతున్నామంటే దానికి లేఖనానుసారంగా రుజువులు ఉండాలి. ఏదో నేను ఈ సంఘానికి వెళ్తున్నాను కాబట్టి దాన్ని ఏదో రకంగా నేను గెలిపించుకోవాలనే వాదంతో మనం మాట్లాడకూడదు. ఎక్కడ కూడా ప్రతి దానికి రుజువులు ఉండాలి. ఆయన ఒక్కడే పురుషునికి అని చెప్పి మాట్లాడినప్పుడు, సంఘాన్ని కన్యకతో పోల్చినప్పుడు అలాంటి భావం మనకి కనబడుతుంది కాబట్టి క్రీస్తు సంఘం అని పిలవడం జరిగింది. కేవలం అక్కడే కాదు, చాలా చోట్ల ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇంకా మనకి ప్రకటన గ్రంథంలో కూడా ఏమనుంటుందంటే, నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని అంటున్నాడు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె అంటారు. నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం అదేంటి? సంఘం. నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం ఏంటంటే సంఘమే. సంఘాన్ని రకరకాల పేర్లతో పిలిచాడు. జీవము గల దేవుని సంఘం అన్నాడు, దేవుని సంఘం అన్నాడు, జ్యేష్ఠుల సంఘం అన్నాడు. ఇవన్నీ ఎందుకు ఈ విధంగా పిలవడం జరిగిందంటే,
యేసుక్రీస్తు దేవుడు వాడు కాబట్టి దేవుని సంఘం అని పిలవడం జరిగింది, జీవం గల దేవుని సంఘం అని పిలవడం జరిగింది. అలాగే అందరిలో తన కుమారుడు జ్యేష్ఠుడు కాబట్టి ఆ జ్యేష్ఠుడిని వెంబడించిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని జ్యేష్ఠుల సంఘం అని పిలవడం జరిగింది. ఈ విధంగా రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సంఘాన్ని నిర్మాణం చేయటానికి ఏకైక నిర్మాత ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిర్మించాడు కనుక ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నానని చెప్పాడు కాబట్టి ఆ సంఘం క్రీస్తుకు చెందింది కనుక క్రీస్తు సంఘాన్ని పిలవటం న్యాయం. అంతేగాని క్యాథలిక్ అని ఎక్కడుంది అని అడిగారంట ఆయన. మీరు క్యాథలిక్ సంఘం అని చెప్తున్నారు కదా, అది ఎక్కడుందని అడిగారంట. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 31వ వచనం. కావున యోదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం చాలండి. యోదయ గలిలయ సమరయ దేశములందంతటా అన్నకాడ, దేశములందంతటా అన్నకాడ క్యాత్ పోలిస్ అని ఉందంట. క్యాత్ పోలిస్ ఎక్కడుంది? మూల భాషలో. అది లాటిన్ కావచ్చు, అరామిక్ కావచ్చు, హీబ్రూ కావచ్చు, గ్రీక్ కావచ్చు. ఏదైనా మూల భాషలో అంటే బైబిల్ ఏ భాషలో అయితే వ్రాయబడిందో ఆ భాషలో దేశములందంతటా, అంతటా అంటే లోకమందంతటా, విశ్వవ్యాప్తంగా. ఈ పదంకి అక్కడ ఏమని రాయబడిందంటే క్యాత్ పోలిస్ అని రాయబడిందంట. అది తెలుగులో క్యాథలిక్గా అనువాదం చేశారట. ఆ పదాన్ని క్యాథలిక్ అనువాదం. ఇప్పుడు దీన్ని బట్టి కూడా క్యాథలిక్ సంఘం అనేది ఏం పిలవాలి? అసలు క్రీస్తు సంఘము లోకమంతటా వ్యాపించింది. అది లోకమంతటా వ్యాపిస్తుంది అని దానియేలు గ్రంథంలో ప్రవచనం ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించు, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుప ముక్కును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావం నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. అది కాకుండా ఒక మాట ఏమంటుంది అంటే అది సర్వభూతలమంత వ్యాపించి ఉండేనా అని ఉంటుంది. అది ఎక్కడుందో చూడండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు సరే ఏదేమైనప్పటికీ దేవుడు పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తే ఆ రాజ్యము అంటే చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి సర్వభూతలమంతా వ్యాపించిందట. అంటే ఏంటంటే ఈ భూలోకమంతా కూడా అది విస్తరిస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఒక రాజ్యం స్థాపిస్తాననేది ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభు ఆ రాజ్యాన్ని స్థాపించినప్పుడు రాజ్యము క్రీస్తుకి అప్పగింపబడినప్పుడు ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఎవరికి చెందిందని చెప్పాలి? రాజ్యం ఎవరికి చెందిందని చెప్పాలి? సంఘం రాజ్యమేనా? మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. సంఘం రాజ్యమేనా? సంఘానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. సంఘాన్ని రాజ్యం అంటారు, సంఘాన్ని
పెండ్లి కుమార్తె అంటారు, సంఘాన్ని వధువుతో పోలుస్తారు, రకరకాలుగా పోలుస్తారు. సంఘాన్ని రాజ్యం అని కూడా అంటారు. ఈ సంఘాన్ని రాజ్యం అని పిలిచినప్పుడు రాజ్యానికి రాజు ఎవరు? ఈ సంఘానికి అంటే ఈ రాజ్యానికి రాజు ఎవరు? క్రీస్తు. అప్పుడు క్రీస్తు రాజు అయినప్పుడు ఆ రాజ్యం ఎవరికి చెందింది? క్రీస్తుకి చెందింది. ఇప్పుడు క్రీస్తు రాజ్యం అంటావా లేకపోతే రోమన్ క్యాథలిక్ రాజ్యం అంటావా? ఆ పదం నిజంగా మనం జిరాక్స్ తెచ్చుకున్నామా లేకపోతే లేఖనానుసారంగా జరిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నామా? మనం క్రీస్తు సంఘము అని మనం చెప్పుకోవటం లేఖనానుసారంగా మనం ఒక క్రమబద్ధమైన లేదంటే క్రమమైన మార్గంలో ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నామా లేకపోతే మనం నిజంగా జిరాక్స్ కాపీ లాగా ఉంటున్నామా? అంటే అక్కడి నుంచి అంట మనం ఆ పదం ఉంది కాబట్టి కేవలం ఆ పదాన్నే తెచ్చుకున్నామంట. ఈ విధంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే విషయం మనకు తెలియకపోతే, అంటే మనం ఏ సంఘానికైతే హాజరై కార్యక్రమాలు జరిపిస్తున్నామో ఆ సంఘం నిజంగా లేఖనానుసారంగా ఉంది అనేది మనం నిజంగా గ్రహించకపోతే ఏదో ఒక కొత్త బోధ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం తప్పిపోతాం. మీరు ఆ వీడియో కింద కొన్ని కామెంట్ ఉంటే చూస్తే అసలు ఒక్క కామెంట్ అంటే 1-2 వాళ్ళు కూడా క్రిస్టియన్ కూడా పెట్టినట్టుంటారు. ఒకటి నేను పెట్టే మిగిలిన అన్నీ కూడా అన్ని ఎక్సలెంట్ 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 అని ఉన్నాయి. అంటే అతను చెప్పింది కరెక్ట్ అని చాలా మంది కూడా సపోర్ట్ చేశారు. కానీ లేఖనాలు ఎక్కడైనా సరే ఆ విషయాన్ని సపోర్ట్ చేస్తున్నాయా అని అంటే ఎక్కడ కూడా లేఖనాలు ఒక్క లేఖనం కూడా సపోర్ట్ చేయదు. కాబట్టి మనందరం కూడా క్రీస్తు సంఘంగా మాత్రమే ఉండాలి. దానికి మనం ఏ పేరు పెట్టాల. ఆ సంఘం ఈ మనం ఎవరికి చెందుతున్నామో చెప్పడం అన్నమాట. క్రీస్తు సంఘం అంటే ఏంటి? మనం ఎవరికి చెందుతున్నామో చెప్తున్నాం. తర్వాత ఆ నామం మహిమగల నామం, ఆ నామాన్ని మించిన గొప్ప నామం భూలోకంలో లేదు. మీరు అపోస్తలుల కార్యం 4:12 మీరు చదివితే, అపోస్తలుల కార్యము 4:12 చదివితే ఎంత గొప్ప నామమో మనకి అర్థమవుతుంది. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమునే రక్షణ పొందవలెను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేదు. ఈ నామములోనే. ఆ నామం ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి విషయాలు ఈ విధంగా ఉంటే సమాజంలో ఎన్నో దుర్బోధులు, బాగా చదువుకున్నాడు, బాగా ఇంగ్లీష్ మాట్లాడగలడు, కానీ బైబిల్ చెప్తుంది వాడు ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానవంతుడైనా, మీరు బైబిల్ చదివితే అర్థమైంది. ఒకవేళ వాడు జ్ఞానవంతుడైన వాడు అనుకోవచ్చు, లోకం కూడా వాడు జ్ఞాని అని చెప్పొచ్చు. కానీ బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మనిషి జ్ఞానం ఎలా ఉంటుందంటే ఆయన దృష్టికి వెర్రితనంగా ఉంటుందంట. మనిషి జ్ఞానము వెర్రితనంగా ఉంటుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. కానీ లోక సంబంధమైన జ్ఞానాన్ని తీసుకొచ్చి ఈ విషయాలను తరిచి చూడాలి అనుకున్నప్పుడు అది ఏమైపోతుందనంటే దేవుని దృష్టి వెర్రితనంగా మారిపోతుంది. మరేంటి గురించి ఒక్క సందర్భం బైబిల్లో చూపించారు. అపోస్తలుల్లో చర్యల్లో కానీ, ఇప్పుడు అపోస్తలుల కార్యములు అంటే అర్థం ఏంటి? అపోస్తలుల కార్యములు అనే ఒక పుస్తకం ఉంది కదా మనకి, దాని అర్థం ఏంటి? అపోస్తలుల కార్యములు అంటే అపోస్తలులు చేసిన చర్యలు, పనులు అని అర్థం. వారు చేసిన ప్రకటన అంటే వాడు ఎక్కడికెక్కడికి వెళ్ళారో, ఎక్కడెక్కడ దేవుని వాక్యాన్ని చెప్పారో అవి అపోస్తలుల కార్యములు అంటే. ఎక్కడైనా మరియ గారి గురించి మాట్లాడారంటే ఒక్క సందర్భంలోనైనా పత్రికలు రాశారు. పేతురు పత్రికలు రాశాడు, యాకోబు పత్రిక రాశాడు, పౌలు గారు పత్రికలు రాశాడు. ఒక్క పత్రికలోనైనా మరియను మధ్యవర్తిగా పెట్టి దేవునికి లేదంటే ప్రభువుకు ఆరాధన చేయాలనేటువంటి విషయాలు ఎక్కడైనా ఒక్క చోట, అదేంటంటే దర్శన గ్రంథంలోకి వెళ్తారు. ఇక్కడెక్కడ ఉండదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అర్థం కాక అసలు ప్రపంచం తల్లకిందులైపోతుంది. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకుంటానికి రకరకాల భాషలు చెప్తున్నారు, దానికి అర్థం కాక
కారణం ఏంటి? అది అపోకలిప్టిక్ పద్ధతిలో రాయబడింది, మనకు అర్థమయ్యే భాషలో రాయబడదు. అది దాన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కొంతమందిగా ఉంది. దాన్ని మనం నమ్మితే మనం కూడా ధన్యుడు, నమ్మలేదనుకోండి మనం కూడా ధన్యుడు కాదు. అది ఒక పర్పస్ మీద రాయబడింది. అది అపోకలిప్టిక్ పద్ధతిలో అలంకార పరిభాషలో రాయబడింది. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడంటే, అంటే ప్రకటన 12వ అధ్యాయంలో ఒక స్త్రీని చూపిస్తే ఆ స్త్రీ సూర్యుడిని ధరించుకుందని, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉన్నాయని, ఇవన్నీ మాట్లాడితే ఆ స్త్రీ ఎవరో కాదు మరియమ్మ గారు చెప్పేశారు. మీరు ఆ ఫోటో కూడా ఉంటుంది చూడండి, ఆ ఫోటో కూడా ఉంటుంది. మరియమ్మ గారి బొమ్మ ఉండి, ఆ కాళ్ళ కింద భూమి ఉండి, ఆమె తల మీద సూర్యుని రూపంలో ఒక కిరీటం ఉండి, ఆ కిరీటానికి మళ్ళీ 12 నక్షత్రాలు ఉంటాయి. అంటే దాని అలంకార పరిభాషలో రాయబడిన దాన్ని కూడా తీసుకొని ఒక బొమ్మను తయారు చేసేసారు. తయారు చేసి మరియమ్మ గారి గురించి ఇది ఇక్కడ ఉంది చూడండి కావాలంటే అంటారు. వాస్తవానికి అది మరియమ్మ గారి గురించి రాయబడిన సందర్భం కాదు. ఇశ్రాయేలు వంశాన్ని స్త్రీగా చూపించాడు. ఆ 12 నక్షత్రాలు ఎవరో కాదు, 12 గోత్రాలకు సంబంధించిన సంగతి. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉన్నారంటే దానికి సంబంధించిన వివరణలు ఉన్నాయి. ఇంత క్లియర్గా ఉంటే ఆ విషయాన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ ఆపాదించేశారంటే మరియమ్మ గారికి ఆపాదించేసి దానికి సంబంధించిన ఒక విగ్రహాన్ని తయారు చేశారు. అక్కడ చూడమంటారు. అలా బైబిల్లో చెప్పబడిన ప్రతి దానికి నానార్థాలు తీసుకొచ్చేసి అపార్థాలు చేసేసి వాళ్ళు ఏం చేశారు అంటే, అసలు మొట్టమొదటి నుంచి ఉందంట, ప్రపంచవ్యాప్తంగా ఉందంట, ఒకే ఒక నాయకుడిని కలిగి ఒకే ఒక ఆరాధన విధానాన్ని కలిగి ఉందంట. ఈ 3 లక్షణాలు ఉంటేనే నిజమైన క్రీస్తు సంఘం అంటే రోమన్ క్యాథలిక్ సంఘం అనేది నిజమైన క్రీస్తు సంఘం అంటాడు. మనం నేర్చుకోమంటున్నాడు అతను. ఈ విషయాలు మనకి చాలా స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే మనం మన బంధువుల్ని ప్రేమించిన, మన కన్నవారిని ప్రేమించిన, లేదంటే మనల్ని కన్నవారిని ప్రేమించిన మనం ఏం చేయాలి అని అంటే, వాడు ఏమని చెప్తున్నాడు అంటే ఈ సంఘంలో లేకపోతే నరకమే అని చెప్తున్నాడు. ఏ సంఘంలో లేకపోతే ఈ 3 లక్షణాలు కలిగిన సంఘంలో లేకపోతే నరకం. ఆ 3 లక్షణాలు కలిగింది ఏంటి అని అంటే క్యాథలిక్ సంఘం అంటున్నాడు. అంటే నరకం ఉందని చెప్తున్నాడు టోటల్గా. అప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి కదా. మరి ఈ 3 లక్షణాలు కలిగిన సంఘం వాస్తవానికి వాడు చెప్పింది ఇదే. మొట్టమొదటి శతాబ్దంలోనే క్రీస్తు చేత స్థాపించబడిన సంఘం ఏది? క్రీస్తు సంఘం అన్న కాడ చాలా మంది ఏమని పెడతారంటే క్రీస్తు శకం అంటే AD 33 అని పెడతారు. అంటే ఈ సంఘం ఎప్పుడు నిర్మాణం అయింది, ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది అని అంటే క్రీస్తు శకం 33 అని చెప్పి రాస్తారు. మీరు అక్కడ చూసారో లేదు. కానీ ఆశయం ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది అని అంటే 600వ శతాబ్దంలో వచ్చింది. బోనిఫేస్ అనే వ్యక్తి ద్వారా అది ఉనికిలోకి రావడం జరిగింది. పేతురుని మొట్టమొదటి నాయకుడిగా నియమించి ఆయన పోపుగా అభిషేకించి ఆ వారసత్వాన్ని ఇప్పటి వరకు కొనసాగింపజేస్తున్నాడంట యేసుక్రీస్తు. ఎక్కడ ఉంది బైబిల్లో? బైబిల్లో ఉన్నది. పేతురుని పోపుగా నియమించాడని బైబిల్లో చూపించగలమా అంటే దాన్ని కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే, పాత నిబంధన అంటే అరామిక్ భాష, హీబ్రూ భాష, గ్రీక్ భాష, వీటిలో పాపోస్, పోప్ ఇలా ఉందంట. ఎక్కడుంది ఇది? దానికి అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం అంట. మరి అలా అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అని భూమి మీద ఎవరికి పెట్టొద్దు అన్నాడుగా, అంటే పోప్ అని పెట్టొద్దు అన్నాడుగా. మరి ఏంటంటే పెడతాడు? మీరు కొంచెం లోతుల్లోకి వెళ్ళి సంగతులను ఆలోచిస్తే పోపుల గురించి వాళ్ళు ఎంత దారుణమైన, అంటే దేవునికి మనం మాట్లాడాల్సిన, దేవునికి మనం ఆపాదించాల్సిన పదాలు పోపు వాడతారు. చాలా మీరు నమ్మరు చెప్తే, మీకు ఆలోచించండి. వెళ్ళిన తర్వాత హోలీ ఫాదర్ అంటారు పోపుని. హోలీ ఫాదర్ అంటారు అంటే పరిశుద్ధ తండ్రి. నిజమా? భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని చెప్పి బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంటే ద హోలీ ఫాదర్ అంటారు పోపుని. యేసుక్రీస్తు మనకి సమస్తాన్ని తెలియజేయగలిగేవాడు కదా, ఆయన మాటలే మాత్రం మనం వినాలి కదా. ఈ భూమి మీద ఆయన మాట వినని వాడు
సర్వనాశనం అయిపోతాడు అని చెప్పి స్పష్టంగా అపోస్తలుడు తెలియజేశారు. అది మనం నమ్మితే యేసుక్రీస్తు ప్రభు అన్నాడంటే భూమి మీద ఎవరిని తండ్రి అని పిలవద్దు అన్నాడు. భూమి మీద అసలు ఎవరిని కూడా తండ్రి అని పిలవద్దు అన్నాడు. భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు లేరు, వాళ్ళ తండ్రి అని మనం పిలవచ్చు. కానీ దైవికమైనటువంటి సంగతులకు సంబంధించి ఏ వ్యక్తిని కూడా తండ్రి స్థానంలో పెట్టకూడదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు, భూమి మీద మీరు ఎవరిని తండ్రి అని పిలవకూడదు. ఈ సంగతులు మీ అందరి దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను భావించాను. కొన్ని అటు ఇటు అయ్యి మన్నించాలని కోరుతూ ఇప్పుడు వరకు శ్రద్ధగా విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు సంఘం గురించిన వివరణ అందించిన సహోదరుడు రమేష్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అర్థమైన వాళ్ళ చేతులు అర్థండి. అర్థం కాని వాళ్ళు కంపల్సరీగా మీకు దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. ఇంకా అంటే పర్సనల్గా కూర్చొని అడిగి తెలుసుకుంటే ఇంకా చాలా క్లియర్గా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఆరాధనలో భాగంగా ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నాలుగు 409 నెంబర్ కీర్తన పాడుకుందాం. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమనే అను తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమనే అను తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని, ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై. లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై. పావనుడేసుని రక్తమును గల, పావనుడేసుని రక్తమును గల మోపడి రోగల మోటదిగో. మోపడి రోగల మోటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 34 వచనాలు చదువుకుందాం.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభు అన్న పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం మూలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోంచి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పారు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోంచి త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తారు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినడో లేక ఆయన పాత్రలోంచి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంచి త్రాగవాడు ప్రభు శరీరం అని వేరే చెప్పగా తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులనే ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడలా తీర్పు పొందకపోదు. మనం తీర్పు పొందిన ఎడలా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్టు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకున్నట్లు ఎవడైనా ఆకలిని ఎడలా తన ఇంటనే భోజనం చేయవలెను. రొట్టె కొరకు స్తుతులు చెల్లించవలసిన సహోదరులు సతీష్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తాను. రొట్టె పత్రికకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామండి. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడును మహాపరిశుద్ధుడు అయినటువంటి మా